సహోదరులారా, మీ భార్యామణులు అది లేకపోతే నేను చస్తా, అది లేకపోతే నేను తాగి చస్తా, ఉరేసుకొని చస్తా అని అంటూ ఉన్నారని చెప్పేసి మీరు సావుదంపుల మీద పాపం చేశారనుకోండి, గుర్తుపెట్టుకోండి, మీ పాపము మిమ్మలను ఎప్పుడైనా ఏం చేస్తుంది? పట్టుకుంటుంది. మహా నాయకులు చచ్చిపోయారు. చావే ఈ పొద్దు చచ్చే 3వ రోజుకు 3 రోజులు అవుతుంది, ఇంకో దానికి చేసుకుంటాను చెప్పండి. ఏంటని అంటున్నావు? అంటే బ్లాక్ మెయిలింగ్తో బ్రతికారనుకోండి, మీ బతుకు కాలం అంతా కాలకడ బతకాలంగా. బ్లాక్ మెయిలింగ్ అనేది చాలా చెడ్డది ప్రియులారా. కొంతమందిని బెదిరించి భయపెట్టి బతుకుతూ ఉంటారు చూడు, అది చెడ్డది. ఆ లక్షణమే చెడ్డది. ఇదిగో తన మాట జరగలేదని ఉరి పెట్టుకొని చచ్చాడు అహీతోపెలు. వాని తీసుకొని వెళ్ళి సమాధిలో పడుకోబెట్టారంతే. మంచి కోసం పోరాడాలి కానీ చెడు జరగడానికి, చెడు చేయడానికి, ఎప్పుడు కూడా మంచి వ్యక్తులను బాధపరచడానికి అహీతోపెలు, షిమీ లాంటి వ్యక్తులుగా మనము తయారు కాకూడదు. మనం గుంటూరుకి వెళ్ళేటప్పుడు ఇంకా అతి సమీపంలో, చాలా దగ్గరలో పిరంగిపురం అనే ఊరు వస్తుంది. ఆ ఊర్లో నాకు తెలిసిన ఒక దైవజనుడు, గొప్ప దైవజనుడు, ఆయన ఇప్పుడు లేడు, చనిపోయారు ఆయన దైవజనులు యేసన్న గారు. ఆయన ఆ ప్రాంతంలో సేవ చేస్తూ ఉన్నాడు. సేవ జరిగించేటప్పుడు ఆ ఊర్లో ఉన్న కొంతమంది మత ఛాందస్యవాదులు ఒక్కని మాట విన్నారు. విని, రేయ్ మీకేం కావాలన్నా ఇస్తా, మీకేం కావాలన్నా ఇస్తా. వాడు ప్రతిరోజు మన ఊరికి వస్తాడు, అంటే వారానికి ఒకసారి వస్తాడు, అవి ఇవి చేస్తాడు. ఇప్పుడు 3 రోజులు మీటింగ్ పెట్టాడు ప్రత్యేకంగా. మన కులం ఇదైపోతుంది, మన మతం ఇదైపోతుంది, అంతా అతని మాటే జరుగుతుంది, దేవుడు అతనే అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు అంతా. మీరు వాణ్ణి చంపి నా దగ్గరికి రండి, మీకేం కావాలనో తీసుకోండి. ఒక భూస్వామి అన్నాడు. ఆయన ఆ మీటింగ్స్కు అప్పట్లో హెచ్డి బండి ఉండేది, ఇప్పుడు బుల్లెట్ మాదిరే హెచ్డి అని. ఆ బండిలో వచ్చేవాడు అన్న ప్రాంతానికి సేవకు. సో ఈ రూట్లో వస్తారని కాపు కాశారు 30 మంది. ఆ రోడ్డు చాట్ను దాంకొని, ఇది పెద్ద బండి అన్నమాట, ఇప్పుడు బుల్లెట్ బండి మాత్రం అక్కడ వస్తాడగానే డబడబడబడబడబా అంటున్నది, వచ్చి చంపచ్చులేని అందరూ కాపు కాసి ఉన్నారు. ఆ విషయం దేవుని సేవకునికి తెలిసి బండి పక్కన పెట్టేసి ఆర్టీసీ ఎర్ర బస్ ఎక్కేసి వచ్చేసాడు. మీటింగ్లో పాటలు పాడుతుంటే పాటలు అయిపోగానే లేచి వాక్యం చెప్తున్నాడు. ఒకడు, అరే ఏంటి విని చంపమంది 30 మందిని పెడితే ఇది వచ్చాడని ఆ ఊర్లో ఉన్న ఒకడు వచ్చి ఈ 30 మందికి చెప్పాడు. జరిగిన చరిత్ర ఇది. ఒక మంచి వ్యక్తి ఎవడైనా, అది సంఘ విశ్వాసి కావచ్చు, కుటుంబ సభ్యుడు కావచ్చు, నాలాంటి సేవకుడు కావచ్చు, అన్యాయంగా అబద్ధాలు సృష్టిస్తే ఏం జరుగుతుందో చెప్తా. సరే, వీడెళ్ళి ఆ 30 మందికి చెప్పాడు. ఏంట్రా మీరు ఇక్కడే ఉన్నట్టు, రాలే ఇంకా బండి అన్నాడు. ఆల్రెడీ బస్సులో వచ్చి స్టేజ్ మీద వాక్యం చెప్తున్నాడు, రా అన్నాడు. అయితే ఏమైంది, మనం 30 మంది ఉన్నాం, చేతిలో కట్టెలు ఉన్నాయి, ఖడ్గాలు ఉన్నాయి, స్టేజ్ మీదనే వేద్దాం పారా, ఆయన కాటికి అయింది. దించినాక లేదా మీటింగ్ అయినాకైనా పతనం చేద్దాం పద అని వస్తున్నారు. వీళ్ళందరూ ఊర్లోకి వచ్చారు. ఈలోపు ఇంకొకటి ఎదురుగా వచ్చాడు వీళ్ళకు. ఏం జరిగిందో తెలుసా? ఇంకొకటి ఎదురుగా వచ్చి, రేయ్ మిమ్మల్ని ఎవడైతే పంపించాడో వానికి హార్ట్ అటాక్ వచ్చి ఇప్పుడే వేసుకుపోయారు రావని, వాడు చస్తాడో బతుకుతాడో తెలీదు, ముందు అక్కడికి వెళ్ళండి. దేవుని బిడ్డలారా, నోరు అదుపులో లేక నన్ను ఆ మధ్యలో ఒకరు అడిగారు, అన్నా మీరు బాగా మీ విశ్వాసులను ప్రేమిస్తారు, అందరూ మంచోళ్ళు అనుకోమాకండి, అవసరమైతే మీరు బిడ్డల మాదిరిగా చూసుకునే ఆడపిల్లలతో రంకు కూడా కట్టగలరన్నా అని అన్నప్పుడు నేను అన్నాను, అది జరగదులే అన్నాను. జరిగిందన్న మా సంఘాల్లో. మరి వాళ్ళు ఉన్నారా? పతనమైపోయారు. ఎందుకో తెలుసా? మనిషిలో ఉన్న అసూయ, అహంకారం ఎంతైనా చేపిస్తుంది ప్రియులారా. అయితే ఆ పాపము కునికి ఏం కాదు, నిద్రపోదు. షిమి ఏమయ్యాడు? అహీతోపెలు ఏమయ్యాడు?
ఒక రాజు ఏమయ్యాడో కూడా చెప్తాను, తర్వాత రెండో విషయంలోనికి వెళ్తా. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయము 6-7 వచనాలు చూద్దాం ప్రియులారా. 6-7 వచనాలు చూద్దాం. అదోని బెజెకు పారిపోగా వారు అతని తరిమి పట్టుకొని అతని కాలు చేతుల బొటన వేళ్లను కోసివేసిరి. అప్పుడు అదోని బెజెకు తమ కాలు చేతుల బొటన వేళ్లు కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల క్రింద ముక్కరు ఏరుకొని చుండిరి. నేను ఆ మాట అండర్లైన్ చేసుకోండి చాలు. నేను చేసినట్టే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చెనను వారు యెరూషలేమునకు అతని తోడుకొని రాగా అక్కడ చనిపోయెను. ఎవడినా ఎవడు? కనానీయులలో ఒక వ్యక్తి. ఎవడెవడనో పట్టుకోవడం, నేను గెలిచానడం, బొటకనేలు కోసేయడం, చేతలవి కాళ్ళవి బొటకనేలు కోసేయడం, వాళ్ళని తీసుకొచ్చి బల్ల దగ్గర పెట్టుకొని రొట్టె ముక్కలు వేసేవాడంట. మీకు ఇప్పుడు ఒక పరీక్ష. బొటకనేలు లేకోకుండా ఇప్పుడు మీరు ఎట్ట తింటారో చెప్పండి చూద్దాం. తినగలమా? బొటకనేలు ప్రక్కన పెట్టేసి అన్నం కలపండి, లేదా రొట్టె ముక్కలు కింద పన్న ఏరుకోండి. ఇది లేకోకుండా ఈ వేలు 4 డమ్మి, ఈ 4 డమ్మి. పరమ తండ్రి అయిన దేవుడు లేకోకుండా నీ జీవితంలో బాల్యం, యవ్వనం, దాంపత్యం, వృద్ధాప్యం వ్యర్థం గుర్తుపెట్టుకో. ఆయన ఒక్కడు ఉంటేనే ఈ 4 జీవితంలో 4 దశలలో ఏ దశలో ఆయన ప్రభు పాదాల చెంతకొచ్చి ప్రాధేయపడిన దీవెన పొందుకుంటావు. ఇది లేకోకుండా, ఆయన లేకోకుండా నీ బాల్యంలోని విద్య వ్యర్థం, యవ్వన ప్రాయంలోని పొగరు వ్యర్థం, దాంపత్య జీవితంలోని సంపాదన వ్యర్థం, వృద్ధాప్యంలో జీవితం ముగింపు వ్యర్థం. ఆయన ఉండాలి, నేను నడిపించేవాడు ఆయన. ఇలాగ పట్టుకుని వేళన్నీ కోసేశాడు. తినండ్రా అన్నమని పెట్టాడు. ఆకలి, ఎంత తిప్పలు వాళ్ళవి. ఇప్పుడు ఇతను చిక్కాడు, అదోని బెజెకు చిక్కాడు. ఇప్పుడు ఆ సమాజం ఏం చేసిందంటే అదోని బెజెక్ యొక్క బొటకనేలు కోసి వీలు పెట్టారు దగ్గర. అప్పుడు అంటున్నాడు అదోని బెజెకు, నేను చేసినట్టే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాను. దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ హయామంలో బాగుండొచ్చు, నా హయామంలో బాగుండొచ్చు, నేను తప్పుడు బ్రతికానంటే నా తర్వాత వచ్చే నా బిడ్డల కాలంలోనైనా శిక్ష వెంటాడుతుంది. ఖచ్చితంగా అండి. వారికి ఏ పాపం తెలిసిండదు. అందుకే మన జీవితాలలో మనం బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే, శపించేటప్పుడు, అసలు శపించడం అనేది కరెక్ట్ కాదు, మంచి వారి మీద అన్యాయముగా దాడి ఎప్పుడు, అది నేను కావచ్చు, నేను సేవకును, నా చేతిలో మైకుందని నువ్వు మంచోడివి మంచిదానివి తప్పు చేయకపోయినా చేసినట్లుగా నేను మాట్లాడినా నా దేవుడు ఏం చేయడు? ఓర్చుకోడండి, ఓర్చుకోడు. పిల్లరా, అరే నా చేతిలో మైక్ ఉందండి, రే నీ చేతిలో మైకే ఉంది, నా చేతిలో నీ జీవితం ఉందంటాడు దేవుడు. దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్నాడు ఈ సమయమందు. శపించే వ్యక్తులు నిష్కారణంగా ఎవరి మీదైనా మనం దాడి చేస్తే, దావీదు అప్పుడే చంపొచ్చు కదండి షిమీని, దేవునికి అప్పగించాడు. ఈరోజు విశ్వాస జీవితంలో దేవుని ప్రియబిడ్డలమైన మనం నిష్కారణంగా ఎప్పుడు నోటి మాటలు అదుపు దాటిపోకూడదు. రాకు మందిరం దాటిన తర్వాత హోరేబ్ మందిరం ఉంది. హోరేబ్ మందిరం, హెబ్రోన్ మందిరం కాదు. పెద్ద ఆయన ఇక్కడికి వచ్చి ప్రార్థన చేశాడు కదండి. నాకన్నా ముందు సేవలోకి వచ్చిన 47 ఏళ్ళైంది ఆయన దేవుని నమ్ముకొని. కాలేజీ లెక్చరర్ కాకముందే ఆయన వాళ్ళు చర్చిలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. జరిగిన విషయం
ఎక్కువ కాలం కాదు, 3 నెలల క్రితం జరిగిన విషయం. ప్రార్థన చేసుకుంటున్నాడు. 2 వ్యక్తులు వచ్చారు, మత ఛాందస్వాదులు. బయటికి మైక్ వినపడుతుంది, అబ్జే అని అన్నారు. మాకు బయట మైక్, మనకన్నా 2 బోర్లు ఉన్నాయి పైన, మాకు బయటికి మైకులు లేవయా, అన్ని లోపలికే ఉండేది, 2 దిగేసిన బాక్సులు, ఏం మాట్లాడుతున్నారు మీరు అని అన్నారు. లోపల కూడా మీరు మాట్లాడుతుంటే బయట మాకు శబ్దం ఏందండి, ఇలాగ మొత్తం క్లోజ్ చేశారు. ఒకవేళ వాయిస్ వెళ్తే అంత దూరం వెళ్తుంది, వాళ్ళ ఇల్లు అక్కడ కాదు, వాళ్ళ పరిస్థితి అక్కడ కాదు, ఉద్దేశంగా వచ్చి చెడ్డ మాటలు మాట్లాడుతుంటే ఆ చర్చిలో ఒక పెద్ద అతను, ఇది రేపొద్దున కేసు పెట్టినా పోలీసులకు ఎవిడెన్స్ ఉంటుందని ఫోన్ వీడియో తీస్తున్నాడు. ఏందిరా ఫోన్ వీడియో తీస్తున్నావు, పేడమని కొట్టారు, 2 ఎట్లు కొట్టారు. వీళ్ళు కలబలేరు కదండి మందిరంలో వాళ్ళు. అయ్యా వదిలేయండి, మేము ఆఫ్ చేస్తాం, తగ్గించుకుంటాం అన్నారు. తగ్గించుకోవడం కాదు, ఆఫ్ చేయండి అన్నాడు. ఎంత దౌర్భాగ్యం. అందరు కూర్చొని ప్రార్థన చేశారు. అయిపోయింది. నాకన్నా పెద్దోడు 65 సంవత్సరాలు ఉంటే చాలా బాధపడ్డాడు. నేను ఇంటికి వెళ్ళినప్పుడు చెప్పాడు, చాలా బాధపడి, ఏంటి ప్రభువా దుర్మార్గం, మా మందిర గోడ కానించి 9 రోజులు సౌండ్లు పెట్టి చేస్తే మేము ఎవరేమనరే, లోపల మేము ప్రార్థన చేసుకుంటుంటే ఇంత దుర్మార్గమా, మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, మేము తిరిగి పెద్ద మనుషులను పిలిపించి మాట్లాడాం, నీకు చెప్తున్నాం నీ ఇష్టం ప్రభువా. బాధపడ్డారు. లోపలికి సరిపడా మైకు పెట్టుకొని ప్రార్థన చేసుకున్నారు. ఒకరోజు ప్రార్థన జరుగుతూ ఉంది. కొంతమంది స్త్రీలు ఆలస్యంగా వచ్చారు, వచ్చి కూర్చున్నారు. ప్రార్థన అయిపోయిన తర్వాత సంఘ స్త్రీలే, అయ్యా మీకు ఒక మాట చెప్పాలి అన్నారు. ఏంటమ్మా? సరిగ్గా 1 నెల రోజుల క్రితం మందిరంలోనికి వచ్చిన కొట్టిన వ్యక్తి సింహాద్రిపురం దగ్గర వాళ్ళిద్దరూ బైక్లో వెళ్తూ ఉన్నారు. స్పాట్లో ఒక వ్యక్తి చచ్చిపోయాడు, 2వ వ్యక్తిని హాస్పిటల్కి తీసుకొస్తే చచ్చిపోయాడు. ఆ ఇంటి ముంద మేము వస్తే గుంపంతా కూడింటే ఆరాధనకు రావడానికి లేట్ అయింది. ఆయన అంటాడు, వాళ్ళు చావాలని నేను కోరుకోలే రూబేన్, వాళ్ళు చావాలని నేను కోరుకోలే, కానీ నీకు అప్పగించాను ప్రభువా, నేను మాత్రం మౌనం. రెడ్లండి వాళ్ళు వెళ్ళి బంధుప్రీతితో, మామా ఇబ్బంది చూడు మామా అని నాయకుల దగ్గరికి వెళ్తే ఏమి జరగవు. నువ్వు మౌనంగా ఉంటే నీ దేవుడు మాట్లాడడం ప్రారంభిస్తాడు. కొన్నిసార్లు మనం తొందరపడతాం, కోర్స్ నేను కూడా, కానీ కొన్నిసార్లు మనకు ఆవేశం వస్తుంది. ఆవేశం వచ్చినా తిరిగి ప్రాధేయపడే చోటు ఒకటి ఉంది, అదే దేవుని సన్నిధి. ఇంకా చెప్పమంటారు, చాలా చెప్తాను నేను ఇలాంటి విషయాలన్నీ. అందుకే నా విశ్వాస జీవితంలో నా బిడ్డలమైన మిమ్మల్ని బలపరచడానికే నన్ను నేను బలపరుచుకుంటూ మరలా చెప్తున్నాను. ఎక్కడెక్కడ నుంచో సంబంధం లేని స్త్రీలు అన్నయ్య లేకపోతే నాన్న అన్నట్లుగా మాట్లాడతారు నాతో. వాళ్ళు నాకు ఎంత ప్రేమ, ఆ కొద్దిసేపు వాళ్ళ బాధ అంతా విని వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాను. మీరు అంతకన్నా ఎక్కువ నా బిడ్డలు, నా ప్రియమైన చెల్లెలు, మీరు మీ మేలు కొరకు మీరు సంతోషంగా అందరూ కలిసి ఉండాలని ఏదైనా వాక్యం చెప్తానే తప్ప ఎవరి మీద ద్వేషాలు పగలు పెంచుకునే సేవకుని నేనైతే ఈరోజు నా దేవుడు నన్ను ఈ స్థితిలో నిలవబెట్టడు. మన సంఘంలో అమ్మూల బాలరాజు కూర్చోన్నాడు కదా, బాలరాజే పొట్ట చేత పట్టుకొని ఏ పూటకు ఆ పూట కావాల్సిన బియ్యం కొనుక్కొని బ్రతికారు వాళ్ళు. ప్రారంభ దినాల్లో ఒక చిన్న పని చేశారు, ఒక చిన్న పని. ఇది నా దృష్టికి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఆయన పొగడ్డానికని చూడు అంతా వాళ్ళే, మీకు దండ పెడతా. దేవునికి అప్పగించే దాని గురించి మాట్లాడుతున్నా నేను. మీరేమైనా చెప్పినా నేను చెప్తా 10 మందికి, అయ్యా
మా పిల్లల పక్షాన దేవుడు చేసిన కార్యము అని. ఒక పని చేశాడు, ఒక చోట సెంటరింగ్ ఏదో వాళ్ళ పని పాపం చేశాడు. ఆ ఒప్పుకున్నదే తక్కువ, దాంట్లో మరీ తక్కువ. ఆ పని ఇప్పించిన మేస్త్రి నాకు ఇంత కావాలి కమిషన్ అన్నా, అంత పైకి పని చేసుకుంటాం. నాకు భార్య బిడ్డలు, అప్పులు, వాళ్ళకి అడ్వాన్స్లు ఇవన్నీ ఇచ్చుకున్నాను నేను. మీరు 8,000 అడుగుతున్నారు కమిషను. నాకు వచ్చేటటువంటి అంత కొంత డబ్బులో నీకు 8,000 ఎక్కడ, 5,000 ఇస్తానులే అని అంటే, ఏ ఊరు నుంచి వచ్చేవరా నువ్వు ఊరికి? ఒక 3 నెలలు టైం పెట్టుకో. ఏ ఊరు నుంచి వచ్చావో ఆ ఊరికి నిన్ను పంపకపోతే నాకు లేవులేండి అంత చంపు అని తిప్పి చూసుకోరా అని అన్నాడు. 5,000 తీసుకో. వాడేం పని చేసినోడు కాదు, ఇప్పించినందుకు మేస్త్రికి తీసుకో, నేను అడిగినంత కావాలి. సరేలే అన్న. ఇంటికి వచ్చాడట. భార్య, ఏం అట్లున్నావు? ఏం లేదులే, తిన్నాడు. అప్పుడు మనం అందరి కిందనుంది. వచ్చి ప్రభు పాదాలు పట్టుకొని, ప్రభువా నేను ఇవ్వాల్సిన రూల్ అయితే కాదది, ఏదో పని ఇప్పించాడన్న కృతజ్ఞతతో నేను పని చేసి అతనికి డబ్బులు ఇస్తా అన్నాను. నాకు ఇంతే కావాలి, ఇంతే ఉండాలి, ఇప్పుడు పైపెచ్చు ఊర్లో ఉండవు, ఇలాంటి మాటలు నేనైతే ఎవరికి చెప్పుకోలేని, ఏమి చేసుకోలేను, నీకు చెప్పుకుంటున్నా తండ్రి. నేను అడిగిన తర్వాత ఏమైంది అని. ఒక 3 నెలలకి ఈయన ఊరు విడిచిపెట్టేసి వెళ్ళిపోవాలి మామూలుగా ఆయన లెక్క ప్రకారంగా. కానీ 2 నెలలకే, 3 నెలలకు కాదు, 2 నెలలకే ఈ నోరు, ఈ చెంప ఇదంతా కోసి, అంటే క్యాన్సర్ కోసి మంచం మీద పండుకొని ఉంటే ముందు ఎంత ఇస్తానాడంట? చెప్పండి, ఎంత ఇస్తానంట? 5,000 కానుక చేతిలో పెట్టి జాగ్రత్త నా ఆరోగ్యం అని చెప్పి వచ్చాడు. నిష్కారణంగా ఎప్పుడు మంచి వారి మీద మనకు అన్యాయం జరగకపోయినా మనలో అసూయ పెట్టుకొని చేసే కార్యము ఏదైనా సరే, అదుగో షిమీ వలే, ఇంకొకడెవడు అహీతోపెలు వలే, ఇంకొకడెవడు అదోని బెజ్జకు వలే నష్టపోవాల్సి వస్తుంది. మారదాం అందరం. ప్రభువా నేను ఎవరిని నిష్కారణంగా, అత్త కోడలనొద్దు, కోడలను అత్తొద్దు కదండి, నిష్కారణంగా ఏమవుతుంది? కుటుంబం అన్నాక గొడవలు, మాటలు కామన్. కానీ ద్వేషాలు పెంచుకొని, బంధాలు తెంచుకొని, ఇట్స్ నాట్ గుడ్, అది కరెక్ట్ కాదు. ఒక సేవకుడిగా హెచ్చరిస్తాను, వాస్తవాలు మీకు చెప్తాను. దానికి మీరు వేసుకునే ప్లాన్ ఏంటో తెలుసా? వాళ్ళంటేనే ఇష్టములే, మనం కాదు. ఏమండి, నన్ను నెల నెల ఇంటికి వచ్చి నా కరెంటు బిల్లు, ఫోన్ బిల్లు, లేకపోతే నేను కట్టాల్సిన బిల్లులన్నీ కట్టి నా కారులో డీజిల్ పోయిపించి వాళ్ళు ఒక్కరే నడిపిస్తున్నారా నన్ను? అందరూ నా బిడ్డలే. నా కొడుకు ఎంతో, ఆ పిల్లలందరూ అంతే. ఈ పక్కన మా పాప ఎంతో, ఈ బిడ్డలంతా అంతే. దానికి మీ పాటికి మీరు ఒక కొత్త కథ రాసి, దానికి మీరు ఒక పెద్ద పదాలు అల్లేసి, వద్దు, మంచిది కాదు. ఎక్కడున్నాం మనం ఇప్పుడు? చాలా యాక్టివ్గా ఉన్నారు. అయితే 28 కదండి, 27వ వచనం. శాపం ఎవరికి వస్తుంది అనే విషయాన్ని ధ్యానం చేస్తున్నాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 27వ వచనము. బీదలకిచ్చువానికి లేమి కలుగదు, కన్నులు మూసుకొను వానికి బహు శాపములు కలుగు. అమ్మో, చూసారా? రెండో విషయాన్ని చూస్తున్నాం. బీదలకిచ్చువానికి లేమి కలుగదు, కన్నులు మూసుకొను వానికి బహు శాపములు కలుగును. ప్రభునందు నాకు ప్రియమైన వారలారా, మొదటిది మంచి వారిని అన్యాయముగా శపిస్తే శాపము కలుగుతుంది. రెండవది సహాయము చేసే సామర్థ్యము నీకుండి నాకు సంబంధం లేదు లేని కన్నులు మూసుకుంటే శాపం. ఎవడు శపించాల్సిన అవసరంలా, ఎవరు మనల్ని శపించాల్సిన అవసరంలా. మన బంధువులే ఉన్నారు, మన రక్త సంబంధికులే ఉన్నారు, లేదా మన సంఘపు బిడ్డలే ఉన్నారు, మన కుటుంబ సభ్యులే ఉన్నారు.
వారేదో ఇబ్బందిలో ఉన్నారు, సహాయము చేసే సామర్థ్యం మనకుంది, అయినా సహాయము చేయకపోతే ఏమవుతుందట? చాలా. దీనికి మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 30వ వచనం చదువుదామా? 30వ వచనం నుంచి చదువుదాం. 30వ వచనం నుంచి చదువుతూ ఉన్నాం. అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొరప్రాణంతో విడిచిపోయారు. అప్పుడొక యాజకుడు, అనగా ఎవరండి? పాస్టర్ గారు. అమ్మో, పాస్టర్ గారు వచ్చారంట. మనకు సంబంధం లేదులేని ఆ తోవ నుంచి వెళుతూ అతను చూసి పక్కగా పోయాడంట. పోతే పోయాలే. రెండోది ఎవడో చూద్దాం. 32 వచ్చిన. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి, ఆగండి, ఈ లేవీయుడెవడు? లేవీయులు అనగా అభిషేకించబడిన వారు. ఇప్పుడు వాళ్ళు ఎవరు అనంటే క్రీస్తు రక్తములో కడగబడినటువంటి విశ్వాసులైన మీరే. మొదటి మా బ్యాచ్ వచ్చింది, చూసింది, పక్కకి వెళ్ళిపోయారు. రెండోది మీరు వచ్చారు, పాస్టర్ గారికి పట్టకపోతే మనకేం పట్టింది, మీరు పక్కకు పోయారు. మూడోది ఎవడో వచ్చాడు చూడండి, ఎందుకు వచ్చినాడు? అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కొల్ల వాని ఇంటికి తీసుకుని పోయి అతని పరామర్శించను. మరునాడతడు 2 దేనారములు అతనికి ఇచ్చి, అంటే ₹1. అప్పట్లో రూపాయి అంటే చాలా ఎక్కువ కదా. అతని పరామర్శించుము, నీకు ఇంకా ఏమైనా ఖర్చు చేస్తే నేను మరలా ఇట్లా వస్తాను, అప్పుడు నీకు తీర్చేదనని అతనితో చెప్పి పోయాను. 36 కూడా చదవాలి. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురులో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నది అని యేసు అడుగగా అతడు అతని మీద జాలి పడిన వాడే అనెను. ప్రభునందు ప్రియులారా, సామెతల గ్రంథం 28:27 మర్చిపోమాకండి. బీదలకు ఇచ్చువానికి లేమి కలుగదు, ఇబ్బందిలో ఉన్నవానికి వాని ఇబ్బందిలో సహాయము చేయకోకుండా కన్నులు మూసుకొని వానికి ఏమి కలుగును? శాపం కలుగును. ఈరోజు ఒకే స్థానిక సంఘములో ఉన్న దేవుని బిడలముగా ఉన్న, ఒకే పాత్రలో చేవేసి బల్లలో పాలు పొందుతూ ఉన్న, ఒకరి పేర్లే ఒకరికి పూర్తిగా తెలియవు. బహుశా ఒకరికి ఏమైనా కష్టం ఉంది అంటే, ఇబ్బందులో ఉన్నారు అంటే, వాళ్ళను పేపర్ న్యూస్ కన్నా బ్రహ్మాండంగా పబ్లిసిటీ చేసేది ఎవరంటే తోటి విశ్వాసులే. ఏదో ఇబ్బంది కలిగింది, భార్యాభర్తలు పోట్లాడుకున్నారు, లేదా అన్నదమ్ములు పోట్లాడుకున్నారు, లేదా పిల్లలు ఏదో పొరపాట్లుగా తప్పటడుగులు ఏదో వేశారు. దీన్ని పబ్లిసిటీ చేసేది ఎవరు అనంటే సాక్షి, ఈనాడు, ఆంధ్రజ్యోతి కాదు. ఎవరు? వీళ్ళే. వాళ్ళ ఇబ్బందులు వెళ్ళి పరామర్శించే వాళ్ళు లేరు. ఏమ్మా బాధపడుతున్నావు? పిల్లలు ఎవరు పలకరించట్లేదంట, చాలా ఇబ్బందుల్లో ఉన్నావు. ఒక బిడ్డ అనుకున్నాను, నేనేమన్నా చేయగలనైతే ఇదిగో నా దగ్గర ఇది ఉంది, తీసుకో. ఇందాక మన సంఘంలో ఎవరికో బాగలేకపోతే శశాంత్ వచ్చి నా చేతికి కానుకిచ్చి, జేజ్ ఇచ్చింది అంకుల్, వాళ్ళకి మీరు ఇవ్వాలంట అని అన్నాడు. సరే నాయన, అది నా జోలు పెట్టుకుంటే నేనేసే కానుక వేరేది ఉంటుంది. సరేలే, అలాగే పెట్టు, నీ దగ్గర పెట్టుకో అని అంటే ఇచ్చేస్తే వాళ్ళు ఫ్రీగా ఉండొచ్చు అన్నమాట. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, మన విశ్వాస జీవితంలో పూర్వం చాలా బాగుండేదండి. ఎవరింట్లోనైనా ఏదైనా మరణ వార్త వస్తే ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళు రక్త సంబంధికులే అవ్వాల్సిన అవసరంలే. ఆ ఇంటికి వచ్చే వాళ్ళకు టీగాంచి ఇచ్చేవాళ్ళు, టిఫిన్ పెట్టేవాళ్ళు,
ఆ ఇంటికి 2-3 రోజులు అన్నం పెట్టి అందించేవాళ్ళు. అవునా కాదా? ఈరోజు లేవు, ఆ ప్రేమలు లేవు. సొంత అక్కింట్లో జరిగినా, చెల్లింట్లో జరిగినా, అన్నింట్లో జరిగినా, తమ్మునింట్లో జరిగినా ఈ పూట ఏదో 2 చెప్పు కూర్చుని, అమ్మా మన పని పోతుంది, పని పోతుంది, పని పోతుంది, పని పోతుంది, పని పోతుంది, డబ్బులు పోతాయి, డబ్బులు పోతాయి, డబ్బులు పోతాయి. నువ్వు కష్టపడకూడదే, భార్యకు కష్టం తగలకూడదు. ఎంత స్వార్థం అయిపోయిందండి, ఎంత స్వార్థం అయిపోయింది. 100 రూపాయలు అవసరం, 100 నువ్వు ఇవ్వద్దులే. అతడు అనారోగ్యమో, ఇబ్బందో, ఆర్థికో, మరొక పరిస్థితో అన్నప్పుడు ప్రస్తుతానికి 10 రూపాయలు ఇచ్చినా వాడు ఇడ్లీ తెచ్చుకొని తింటాడు కదా. పోనీ మనం 10 ఇస్తానే మనం పేదోళం అయిపోతామా? ఏం మనం సహాయం చేసే గుణం, దాతృత్వమైన మనస్సు క్రైస్తవుడికే, దేవుని నమ్మిన వాళ్ళకే ఉండాలి. మన ప్రభువును రక్షకుడునునైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఆత్మీయులైన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ శుభవందనములు తెలియచేయుచున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ప్రొద్దుటూరు ప్రాంతంలో హోమస్పేటలోని రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్లో గడిచిన 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న స్వార్థ కూడికను మార్చబడినది అని తెలియచేయుటకు సంతోషిస్తున్నాను. పైకి ఎక్కలేని అననుకూలతలో ఉన్నప్పుడు అందరము ప్రార్థన చేయగా ప్రొద్దుటూరు నడిబొడ్డున ఉన్నటువంటి ఒక స్థలమును దేవుడు మనకు లీజుకి ఇచ్చాడు. ప్రొద్దుటూరులోని గాంధీ రోడ్లో, అనగా సూపర్ బజార్ రోడ్డులో కల్లూరు ప్రసాద్ రెడ్డి అనబడే ఎముకల డాక్టర్ హాస్పిటల్ ఎదురుగా ఈ సువార్త కూడిక, సాయంకాలపు సువార్త కూడికను ప్రారంభించాం. దేవునిందు ప్రియులారా, ఒక వాక్యము కొరకు మాత్రమే ఈ కూడికను ప్రారంభించాం. వాక్యము ప్రొద్దుటూరులో లేదు అని కాదు, కానీ మరింతగా దేవుని వాక్యము మీకు చేరువ చేయాలి అని ప్రతిదినము టీవీలో ఉంటున్నటువంటి దేవుని వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి అని ఒక సంఘ ప్రాంత భేదము లేకోకుండా ఉదయకాలపు కొన్ని అననుకూలతలో కూడా చాలామంది ఆరాధనకు వెళ్ళలేని వారికి, దేవుని వాక్యము వినలేని వారికి ఒక సౌకర్యవంతముగా సూపర్ బజార్ రోడ్డులోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఒక క్రీస్తు ప్రార్థనా గృహము అనే ఒక స్థలంలో ప్రతి ఆదివారము సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు ఈ సువార్త కూడిక జరుగుతుంది. కేవలం దేవుని వాక్యము మాత్రమే ప్రకటించే ఒక ప్రణాళికతో, వాక్యమే అన్ని కార్యాలు చేయగలదు, వాక్యము మాత్రమే నెమ్మది ఇవ్వగలదు, వాక్యము మాత్రమే స్వస్థపరచగలదు, వాక్యము మాత్రమే సరైన మార్గములో నడిపించగలదు, వాక్యము మాత్రమే గొప్ప ఆదరణ ఇవ్వగలదు, వాక్యమే జీవాధారమై ఉన్నది అని తెలియచేయే అమూల్యమైన ఉద్దేశముతో ఈ ప్రతి ఆదివారపు సాయంకాలపు స్వార్థ కూడికను ప్రారంభించాం. ప్రియులారా, ఇప్పటికే అనేక మంది కూడికకు వస్తూ ఉన్నారు. మే 19వ తారీఖు 2024 ఆదివారపు దినాన ప్రారంభించాం. అనేక మంది కూడికకు వచ్చి దేవుని వాక్యం వింటూ దేవుని రాకడకు సిద్ధపడుతూ ఉన్నారు. మరి మీరెందుకు రాకూడదు? మిమ్మల్ని కూడా ఒక ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాం. రండి. వాక్యము కరువైపోతున్న చివరి దినాల్లో, వాక్యము దొరకని దినాలు రాబోతున్న దినాలలో ముందుగానే వాక్యాన్ని మనం ఒక నిర్దిష్టమైనటువంటి సందేశములతో, ఒక చక్కటి అంశ భాగములతో ప్రతి ఆదివారం సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు చక్కటి పాటలు, దేవుని స్తుతిస్తూ దేవుని వాక్యాన్ని పంచుకొని వచ్చిన మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తాను. దేవుడు నూతన కార్యాలు చేయుటకు సామర్థ్యం కలిగిన వాడు. రండి. సూపర్ బజార్ రోడ్లోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఈ యొక్క స్వార్థ కూడిక ప్రతి ఆదివారం జరుగుతుంది. వీక్షకులైన మీ అందరినీ, ఆత్మీయులైన మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వచ్చిన తదుపరి మీరు నేను కలిసి ప్రభువును ఆరాధిద్దాం. వస్తారు కదూ? ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దైవజనుడు ఓ రూబేన్ గారు. ప్రభు పేరట మీకు వందనములు.
మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.